దేనికంటే అక్టోబర్ 2 అంటేనే గాంధీ జయంతి అని ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అహింసే పరమాయుధమని ప్రజలకు చాటి చెప్పి అహింస మార్గంలోనే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు గాంధీజీ కలల కన్న రాజ్యం నాయకత్వంలో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతూ ఉంది. గాంధీజీ కలల కన్న రాజ్యం రాబోతూ ఉంది. గతంలో మీరు చూశారు, ఎన్నో అరాచకాలు, ఎంతో ఇబ్బంది పడ్డాం. కానీ ఈ 15 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ముందుకు వెళ్తూ ఉంది. ఆర్థిక వ్యవస్థలో వచ్చే 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా ముందుకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్తో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామిగా నిలబెడతారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ప్రజలకి, అలాగే అనంతపురం అర్బన్ నగర ప్రజలకి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.